హాయ్ అండి, రాజేశ్వరి బొటెక్కి స్వాగతం. ఈరోజు సైజు బ్లౌజ్ తోటి బ్లౌజ్ ఎలా కటింగ్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. కటింగ్ ముందుగా హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. ఒక పావు ఇంచ్ ఎగస్ట్రా తీసుకున్నానండి. హ్యాండ్స్ తిప్పేయడానికి ఒక పావు ఇంచ్ ఖర్చు అయితే వదిలానండి. ఇప్పుడు సైజు బ్లౌజ్ తోటి హ్యాండ్స్ మార్కింగ్ చేస్తున్నాను. చంకలు అయితే ముక్కలు పడతాయండి ఈ బ్లౌజ్కి. ఎప్పుడైనా కొలతలు ఎంత పెట్టుకున్నామో దానికి ఒక పావు ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలండి. హ్యాండ్స్ లెంత్కి కానీ చంక దగ్గర కానీ ఒక పావు ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలండి కుట్లల్లోకి. ఈ బ్లౌజు సైజు బ్లౌజు షోల్డర్ జారుతుందంట. షోల్డర్ జారకుండా కటింగ్ చేస్తున్నానండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న హ్యాండ్స్కి ఫ్రంట్ లోతు తీస్తున్నానండి. మనం ఎప్పుడైతే ఫ్రంట్ లోతు తీస్తామో స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఆ లోతు భాగం ముంగడ వైపుకే ఉండేటట్టు చూసుకోవాలండి. ఇవి రెండు బ్లౌజులు అండి, ఒకరి సైజే ఉన్నాయి, అందుకని రెండు ఒక దగ్గర వేసి కట్ చేస్తున్నాను. హ్యాండ్స్ లోతు అయితే తీసి పక్కన పెట్టానండి. హ్యాండ్స్ తర్వాత బ్యాక్ పార్ట్ కటింగ్ చేస్తున్నానండి, మార్కింగ్ చేస్తున్నాను. సేమ్ పావు ఇంచ్ కుట్లలోకి ఎక్స్ట్రా తీసుకొని బ్లౌజ్ పొడవు ఎంత ఉందో చూసుకొని కరెక్ట్గా పెట్టుకొని మళ్ళీ పైన ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నానండి. షోల్డర్ అయితే 5.5 తీసుకుంటున్నాను. చంక 6 తీసుకుంటున్నాను. ఇప్పుడు స్కేల్తో స్ట్రైట్గా లైన్స్ కొట్టుకుంటే మనకి మార్కింగ్ అది గీసుకోవడానికి కూడా నీట్గా కనిపిస్తుంది, కరెక్ట్గా వస్తుందండి.
ఇప్పుడు చంక దగ్గర రౌండ్ చేయడానికి 1 ఇంచి ఖర్చు వదిలేసుకొని రౌండ్ చేశానండి. ఇప్పుడు నెక్ నేను 2.5 పెడుతున్నాను. బ్లౌజ్ నెక్ డీప్ ఎంత ఉందో ఆ డీప్ దగ్గర నుంచి చంక దగ్గర కుట్ల కాడికి చెస్ట్ లూజ్ తీసుకున్నానండి. కరెక్ట్గా పెట్టుకున్నాక 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చుల్లోకి వదిలాను. ఇప్పుడు నడుం భాగం వరకే కరెక్ట్గా మార్కింగ్ పెడుతున్నాను. వన్ ఇంచ్ డాట్స్లోకి ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. తర్వాత 2 ఇంచుల ఖర్చుల్లోకి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు నెక్ డీప్ ఎంత ఉందో చూసుకొని పెట్టుకోవాలండి. మనం కిందకి కొంచెం వదిలేసుకున్నాం కదా, అక్కడ నుంచి పైన కరెక్ట్గా పెట్టుకొని మళ్ళీ ఖర్చులోకి కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోవాలండి. ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా అయితే సరిపోయిద్ది. ఇప్పుడు నెక్ రౌండ్ తీసే దగ్గర పైన 2.5 తీసుకున్నాను కదా, కింద 1/4 తీసుకున్నానండి రౌండ్ రావడానికి. ఇప్పుడు స్కేల్తో మార్కింగ్ వేస్తున్నాను. ఆ రౌండ్ దగ్గర కూడా 1 ఇంచ్ పెట్టుకొని నెక్ రౌండ్ చేస్తున్నానండి. ఇప్పుడు సైజు బ్లౌజ్ తోటి చంక దగ్గర కింద భాగం నుంచి చంక వరకు బ్లౌజ్ లెంత్ ఎంత ఉందో కూడా అదొకసారి చెక్ చేసుకున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్లో కటింగ్ చేస్తుంది. మనం మార్కింగ్ ఎట్లా పెట్టుకున్నామో ఆ గీత మీదకే కట్ చేసుకోవాలండి. బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయిందండి. అదే పార్ట్ తీసుకొని క్రాస్ కటింగ్ చేస్తున్నానండి. ఇది క్రాస్ కటింగ్. మొత్తము బ్యాక్ పార్ట్ ఇలా వేసుకొని అంతా మార్కింగ్ గీసుకోవాలండి. చంక సైడ్లకి అంతా మార్కింగ్ గీసుకున్నాక ఫ్రంట్ నెక్ ఎంత ఉందో చూసుకొని ఏడున్నర ఉందండి. నెక్ 7.5 పెట్టుకున్నాక ఫ్రంట్ నెక్ కూడా రౌండే ఉందండి. ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ పెట్టుకొని రౌండ్ అప్ చేశానండి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి
కింద షేప్ పట్టీల వరకు చెస్ట్ పొడవు ఎంత ఉందో ఒకసారి పెట్టుకోవాలండి సైజ్ బ్లౌజ్ తోటి. షేప్ పట్టీలు వదిలేసి పెట్టుకోవాలి. తర్వాత ఉక్సు పట్టి తోటి అది షేప్ పట్టీల వరకు లెంత్ ఒకసారి పెట్టుకొని మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు చంక దగ్గర నుంచి షేప్ పట్టీల వరకు ఎంత పొడవు ఉందో అది కూడా మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు కట్ చేస్తున్నానండి. ఇది ఫుల్ క్రాస్ కటింగ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా కొత్త డిజైన్స్ ఏమన్నా కావాలి అంటే కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. ఫ్రంట్ పార్ట్లు రెడీ అయినాయండి. ఇప్పుడు డాట్స్ ఎలా వేసుకోవాలో మార్కింగ్ చేస్తున్నాను. చంక భాగము ఎగస్ట్రా మనము కుట్లలోకి వదిలేసాం కదా, అది వదిలేసి మిడిల్లోకి తీసుకోవాలండి. చంక భాగము ఇదిగో చూపిస్తున్నాను కదా, ఖర్చులకు వదిలేసినాక మిడిల్లో పెట్టుకోవాలండి చంక డాటు. తర్వాత ఫ్రంట్ కింద భాగము డాటు సైజు బ్లౌజ్కి ఎంత ఉందో చూసుకొని చంకదానికి ఆపోజిట్గా వచ్చేటట్టు మార్కింగ్ వేసుకోవాలండి. నేను నడుము డాట్ కూడా వేస్తానండి. అది మిడిల్లో కాకుండా కొంచెం కిందికే ఉండాలి, 1 ఇంచ్ కిందికే ఉండాలండి. చూసారు కదా 4 ఎట్లా మార్కింగ్ వేసుకున్నాను డాట్స్కి. అలాగ వేసుకుంటే బ్లౌజు ఫ్రంట్ నీట్గా ఉంటుందండి. మరి ఎత్తుకున్నట్టు లేకుండా, మరి అణిగిపోయినట్టు లేకుండా నీట్గా ఉంటుంది ఫ్రంట్ భాగం. ఇప్పుడు షేప్ పట్టీలు కట్ చేస్తున్నానండి. షేప్ పట్టీలు ఎంత పొడవు ఉన్నాయో అంత మార్కింగ్ పెట్టుకున్నాక ఈ ఉక్సు పట్టి వైపు 3 ఇంచులు తీసుకున్నానండి. ఈ చివరికి వచ్చేసరికి 2.5 తీసుకున్నాను. ఇట్లా మార్కింగ్ చేసుకోవాలండి. షేప్ పట్టీలు అయిపోయినాయండి కటింగ్. ఇప్పుడు చంక ముక్కలు ఇట్లా క్రాస్గా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. అట్లా పెట్టుకొని అటాచ్ చేసుకోవాలండి చంక ముక్కలు. ఇప్పుడు ఒరిజినల్ తీసి హ్యాండ్స్ కట్ చేస్తున్నానండి.
తర్వాత బ్యాక్ పార్ట్ కూడా వేసి కట్ చేస్తున్నాను. ఏమైనా తక్కువ పడితే ఫ్రంట్ వైపు మనము జాయింట్లు వేసుకోవచ్చు, కానీ ముక్కలు అతుకులు వేసుకున్నా అంతగా కనపడదండి. నేనైతే ఎప్పుడైనా హ్యాండ్స్ కట్ చేసినాక బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాక ఫ్రంట్ కట్ చేస్తానండి. ఏదైనా తక్కువ పడ్డా కూడా మనము క్లాతులు జాయింట్ చేసినా కూడా ఇబ్బంది ఉండదు. ఫ్రంట్ మనం ఎలాగ క్రాస్గా కట్ చేసుకున్నామో సేమ్ ఒరిజినల్ కూడా కట్ చేసేటప్పుడు క్రాస్గానే వేసి కట్ చేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ అయిపోయిందండి. ఇప్పుడు షేప్ పట్టీలకి తీసుకుంటున్నాను. షేప్ పట్టీలు కూడా సేమ్ అవి ఎలాగా క్రాస్ లేకుండా కట్ చేసుకున్నాము స్ట్రైట్గా, ఒరిజినల్ కూడా ఇట్లనే కట్ చేసుకోవాలండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.